హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నేను సొరకాయతో చట్నీ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకని. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో వేసుకున్నానండి. పచ్చిమిర్చి, పైన తొక్క తీసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, పుట్నాల పప్పు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, ఉప్పు అండి. ఇంకా దాంతోపాటు చింతపండు, అల్లం, ఇవన్నీ కూడా మనకి కావలసిన పదార్థాలన్నమాట చట్నీకి. కాబట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ వచ్చేసి మినపప్పు, శనగపప్పు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయాలన్నమాట. ఫస్ట్ అయితే నాకు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు అయితే అందులో వేయడం జరిగిందండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనము పుట్నాల పప్పు, తర్వాత వచ్చేసి ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర వేసానండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఏ విధంగా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకోటి ఏమంటే రెగ్యులర్గా ఎప్పుడూ ఒకే పల్లీ చట్నీ కాకోకుండా ఈ విధంగా చేయడం వల్ల కాస్త ఇంట్లో వాళ్ళకు కూడా వెరైటీ చట్నీ తిన్న ఫీలింగ్ కూడా అనిపించింది అనమాట. కాబట్టి ఈ మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఫ్రై అయ్యాక జీలకర్ర, అదేవిధంగా పుట్నాల పప్పు, మేము పప్పులు అంటాము, సొరకాయ ముక్కలు వేసాము. అదేవిధంగా కాస్త చింతపండు కూడా వేయాలన్నమాట. ఇప్పుడు చింతపండు, కాస్త చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో మనమైతే అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇవే చట్నీలు తింటూ తింటూ బోర్ కొడుతుంది కదా, అలా బోర్ అనే ఫీలింగ్ లేకుండా చాలా ఇష్టంగా తిన్నారనమాట. మా ఆయనకైతే ఇట్లాంటి వెరైటీస్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తను సెల్ చూసినప్పుడల్లా, ఏదైనా కుకింగ్ వీడియోస్ చూసినప్పుడల్లా అది ట్రై చేయి, ఇది ట్రై చేయి అని చెప్పేసి నాకైతే వీడియోలు కూడా సెండ్ చేస్తుంటాడు, ఇది చేయి, ఇది చేయి అని చెప్పేసి. కాబట్టి అలా వెరైటీస్ వంటలు తినాలన్నా, మళ్ళీ తర్వాత నన్ను చేయమని రిక్వెస్ట్ చేయాలన్న మా ఆయన తర్వాతే అనమాట మా ఇంట్లో. కాబట్టి అవన్నీ ఫ్రై అయ్యాక కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనమైతే కాస్త వాటర్ వేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలా మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీ మొత్తం ఇప్పుడు పోపు కోసమని ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి కాస్త ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ కూడా అందులో వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనమైతే చట్నీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, పోపు పెట్టేసి. బాయ్ ఫ్రెండ్స్.